రమ్య అయితే ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ఈ లోపలైతే ఇంక నీలవేణి అక్కడికి వచ్చి, ఏంటి రమ్య ఇలా చేస్తున్నావు, ఎప్పుడు ఏడుపుతూనే ఉంటావా అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా మీ కొడుకు నాకు ఏం మిగిల్చాడు చిన్నత్తయ్య, ఏ భార్య మీద ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు, అది కానీ మీ కొడుకు ఈరోజు ఆ పని కూడా చేసేసాడు. ఇంక నాకు సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది, తను మల్లిక నా కూతురు కాదని మీకు తెలుసు, కానీ ఒట్టేసి ఎందుకు అలా చెప్పాలి అంటే నన్ను బాధ పెట్టడమే అనుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల ఆదికేశవ్ కూడా అయితే మొత్తం వింటూ ఉంటాడు. ఇంకా నువ్వు నీ గురించి పట్టించుకోవట్లేదు అంటే, ఆ మల్లిక అందరూ నీ మీద ప్రేమగానే ఉంటాం కదంటే, ఆ మల్లిక తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టినప్పటి నుంచి ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి అని చెప్పని ఇంకా బాధపడుతూనే ఉంటుంది. ఎప్పటికీ నాకు ఈ బాధలు పోతాయో అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా గౌతమ్ అయితే కీర్తనని తీసుకొని నీతో మాట్లాడాలని చెప్పి అనడంతో ఇంకా కీర్తన అయితే చాలా సంతోషంగా వస్తుంది. తన ప్రేమ విషయం నాతో చెప్తాడేమో అని చెప్పని. నేను మల్లిక గురించి ఒక విషయం చెప్పాలి, మల్లిక నిజంగా మీ అన్నయ్య వాళ్ళ కూతురేనా లేదంటే ఆ మైత్రే చెప్పిందే నిజమా, నాకు ఏది నమ్మాలో అర్థం కావటం లేదు కీర్తన అంటే, ఇంకా నేను ఇంకేదో అనుకున్నాను కదా గౌతమ్ అని చెప్పని అనుకొని అప్పుడైతే నిజం చెప్తుంది. ఇది మాత్రం మైత్రే చెప్పిందే నిజము, మల్లిక మా అన్నయ్య కూతురు కాదు అని చెప్పనంటే, మల్లిక గురించి చెప్పంగానే ఇంకా గౌతమ్కి అయితే ఒళ్ళంతా శివరంగా వచ్చేస్తుంది. ఎక్కడో తను నా కూతురు అన్న ఫీలింగ్ నాకు ఉండేది, ఇప్పుడు అది కూడా నిజమైపోతుందేమో అని చెప్పని గౌతమ్ అయితే మల్లిక గురించి చెప్తూ ఉంటాడు. మా అన్నయ్యకి ఒక పాప దొరికింది అని చెప్పి అసలు